వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 60వ డివిజన్ వడ్డేపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, రాష్ట్రంలో చాలా చోట్ల ఇందిరమ్మ కాలనీలు ఉంటాయని గుర్తు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 3500 ఇళ్లకు గాను ప్రతి ఒక్క ఇల్లు నిజమైన అరువులకు కేటాయించామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా ప్రతి పేద కుటుంబానికి ఇంటి కలను సాకారం చేయడం మా ధ్యేయమని తెలిపారు. అంతకుముందు 60వ డివిజన్ వడ్డేపల్లి కాలనీలో 5 లక్షలతో కల్వర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నాగరాజు, అరుణా శ్రావణ్తో పాటు కాలనీ సంఘాల నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు అనేది జగమెరిగిన సత్యం. మరి అందులో భాగంగానే 57, 60, 59, 8 ఈ డివిజన్లలో ఇలా పర్యటించడం జరిగింది. ముగ్గుపోసి చూస్తుంటే నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం, ఒక పండుగ వాతావరణం వాళ్ళ ఇంట్లో జరిగినంత విధంగా ఆనందంగా మంచిగా చక్కగా పసుపు, కుంకుమ, ముగ్గులతోటి కలకల్లాడుతున్నది. అలా ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ మీరు గుర్తుపెట్టుకొని చూడండి, వినండి, వాస్తవమా కాదా ఇంటికి వెనక ఆలోచించండి. ప్రజలు వెనుకటి నుంచి ఇందిరాగాంధీ గారి కాడికి మొదలు పెడితే, గాంధీ గారి నుంచి మొదలు పెడితే నేటి రాహుల్ గాంధీ గారి దాకా వాళ్ళ కుటుంబంలో దేశం కోసమే త్యాగం చేసింది తప్ప ఎక్కడా మధ్యలో జీవితకాలం బతకలే. వాళ్ళు మధ్యంతర చావులతోటి దేశానికి త్యాగం చేసినటువంటి కుటుంబం అది. మరి వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా చూడండి మీరు. ఇవాళ ఇండ్లు ఇచ్చినాం, రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, ఏవి కానీ, పెన్షన్లు కూడా త్వరలో రాబోతున్నాయి. రేషన్ కార్డుకి వెళ్ళి మీ కులం అడగలే, మతం అడగలే, ఏ పార్టీ అని కూడా అడగలే. మేము అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఒక ఆలోచనతోటి పోయేది. గతంలో